తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. 2023 సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం ఒకంత బాధను మిగిల్స్తే అంతకు ఎక్కువ బాధ బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న నాయకుల వల్ల పార్టీ అధిష్టానానికి కలుగుతున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని విధంగా దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతలంతా ఒక్కొక్కరుగా కారు దిగిపోతున్నారు. గురువారం అర్ధరాత్రి 1 గంట తర్వాత 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దండ విఠల్, భానుప్రసాద్, దయానంద్, ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేశం, బస్వరాజ్ సారయ్య అధికార పార్టీలో చేరారు. వీరంతా గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆయన ఢిల్లీ నుంచి రావాల్సిన విమానం ఆలస్యమైంది. ఢిల్లీ నుంచి రాగానే 6 ఎమ్మెల్సీలు రేవంత్తో భేటీ అయ్యారు. అనంతరం దీపాదాస్ మున్షి సమక్షంలో సీఎం రేవంత్ వారికి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. తెలంగాణ అసెంబ్లీలోనే కాకుండా శాసన మండలిలో సైతం బీఆర్ఎస్కు బలం తగ్గుతోంది. మండలిలో 21కి బీఆర్ఎస్ ఎమ్మెల్సీల బలం తగ్గింది. ఇప్పటి వరకు కాంగ్రెస్లో 6 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు చేరారు. పార్లమెంటు ఎన్నికల ముందు 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరగా ఆ తర్వాత మరో 3 చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరనేది తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత చేరిన 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య. కాంగ్రెస్ పార్టీలో చేరిన 6 ఎమ్మెల్సీలు ఎవరో తెలుసుకుందాం. దండే విఠల్ ఆదిలాబాద్ లోకల్ బాడీ, భాను ప్రసాద్ కరీంనగర్ లోకల్ బాడీ, ఎంఎస్ ప్రభాకర్ రంగారెడ్డి లోకల్ బాడీ, ఎగ్గే మల్లేష్ ఎమ్మెల్యే కోట, బొగ్గవరపు దయానంద్ గవర్నర్ కోట, బసవరాజ్ సారయ్య గవర్నర్ కోటాలో ఉన్నారు. కాంగ్రెస్లో మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఎవరంటే జీవన్ రెడ్డి, బల్మూర్ వెంకట్, మహేష్ కుమార్ గౌడ్, తీన్మార్ మల్లన్న, కూచు కుల్ల దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి. తాజాగా చేరిన 6 ఎమ్మెల్సీలతో కాంగ్రెస్ పార్టీ సంఖ్యాబలం 12కు చేరింది. అవసరమైనప్పుడు వామపక్ష ఎమ్మెల్సీల మద్దతు కూడా కాంగ్రెస్కే ఉండే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్కు మరో 5-6 సీట్లు ఉంటే మెజార్టీ కూడా దక్కే అవకాశం ఉంది. బీజేపీకి 2 సభ్యులున్నారు. వీరు బీఆర్ఎస్తో కలిసి పనిచేసే అవకాశం ఇప్పట్లో లేదు. అప్పుడు ఏవైనా కీలక బిల్లులు పాస్ చేసే విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్కు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ సమావేశానికి 8 మంది గ్రేటర్ ఎమ్మెల్యేలు, 17 మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టినట్లు సమాచారం. రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఉన్న నేపథ్యంలో ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కేటీఆర్ మరియు హరీష్ రావు ఢిల్లీలో ఉన్నందున ఈ సమావేశాన్ని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అయితే ఈ సమావేశానికి గ్రేటర్ పరిధిలోని 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలాగే 17 మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. వీరు ఎందుకు గైర్హాజరయ్యారంటూ కేటీఆర్, హరీష్ రావులు ఢిల్లీ నుంచి ఆరా తీస్తున్నారు. కాగా వీరిలో పలువురు ఎమ్మెల్యేలకు కేటీఆర్, హరీష్ రావులు నేరుగా ఫోన్ కాల్ చేసినప్పటికీ వారు అందుబాటులోకి రాలేదని సమాచారం. ఇదే గనక నిజమైతే ఈ 8 మంది గ్రేటర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో కానీ కాంగ్రెస్ అధిష్టానంతో కానీ టచ్లో ఉంటే గనక వీరు కూడా జంప్ అయి కాంగ్రెస్లో పార్టీలో చేరితే గనక బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు.